అవటమే మీ లక్ష్యమా? MBBS సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. సార్ గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇటు అమర్ రాజా బ్యాటరీకి సంబంధించి కంపెనీ పాలమూరు జిల్లాలో పెట్టారు 9,500 కోట్లతో. అది ఉంటుందా ఉండదా? దీనిపై ఇటు కేటీఆర్ స్పందించారు, ఇటు గల్లా జయదేవ్ కూడా స్పందించడం జరిగింది. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఒక ట్వీట్ చేసినట్టున్నారు. సరే, ఆయనకి ఏదైనా చిన్న ఇబ్బంది ఎదుగు ఉంటుంది, ట్వీట్ చేసి ఉంటారు. కానీ వారు ఇక్కడి నుంచి కంపెనీని తీసుకెళ్తామని మాతో చెప్పలేదు, ఎవరితో చెప్పలేదు. మా అధికారులు కూడా వారితోని మాట్లాడటం జరిగింది. ఆ విధంగా ఇక్కడి నుంచి మా పరిశ్రమను మేము తరలిస్తున్నామని చెప్పలేదు. వాడు ట్వీట్ చేయగానే అంత యుద్ధ ప్రతిపాదక మీద ఈ కంపెనీ పోతే బాగుంటుందని ఆలోచన చేసిన వారి గురించి నేను ఏం మాట్లాడమంటాను? ఆ రోజు కూడా ఉదాహరణ చెప్తా ఉన్నా. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అక్కడ పరిశ్రమ ఉండొద్దు అని ఆలోచన చేస్తే ఇక్కడికి వచ్చిన వారు. ఇదేదో అప్పుడున్న ప్రభుత్వం పోయి ఏదో వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చింది కాదు, ఇది కొత్తగా తీసుకొచ్చింది కాదు. కానీ ఇప్పుడున్న మా ప్రభుత్వంలో ఏ కంపెనీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన నిర్లక్ష్యంతోనో ప్రభుత్వానికి సంబంధించిన నిరాసక్తితోనో ఏ కంపెనీ పోదు. కంపెనీకి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉందంటే అక్కడ సంబంధించిన రా మెటీరియల్ ఉత్తర ప్రాంతాల్లో దొరుకుతుందంటే అక్కడ పోతుందంటే వారి బిజినెస్ ప్లాన్లో అంశం అది. ఈరోజు అమర్ రాజాకు సంబంధించి కూడా ఆ పరిశ్రమ ఎక్కడ పోదు. పోవాలని ఆలోచన చేసేవారికి అంటే రాష్ట్రంలో ప్రగతి జరగొద్దని ఆలోచన చేస్తున్నవారు ఇమ్మీడియట్గా కూడా ఆ విధంగా మాట్లాడతారు. అంతే తప్ప అమర్ రాజాకు సంబంధించిన చిన్న అంశం ఏదో సమస్య ఏదైనా ఉంటే మా అధికారులు కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది. స్పష్టంగా వారు ఇక్కడే ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. Sir, can you repeat that bit in English, sir, please? 1 minute, please. Yes, ma'am. We don't want to misquote. I'll react to it, ma'am. Don't worry. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.